ఎంటిపి యాక్ట్ 1971 ప్రకారం 24 వారాల్లోగా మహిళలు అబార్షన్ చేయించుకోవచ్చు. అయితే అందుకు బలమైన కారణాలుండాలి. కానీ బాంబే హైకోర్టు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 25 వారాల ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేసేందుకు అనుమతినిచ్చింది. అబార్షన్లపై ఎంటిపి యాక్ట్ 1971 ఏం చెప్తోంది? బాంబే హైకోర్టు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న ప్రెగ్నెన్సీని తొలగించాలని ఎందుకు చెప్పింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓ 35 ఏళ్ల మహిళ తనకు గర్భాన్ని కొనసాగించడం ఇష్టం లేదని అబార్షన్ కు పర్మిషన్ ఇవ్వాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ అభ్యర్థులను పరిశీలించిన కోర్టు ముంబైలోని పేజే ఆసుపత్రికి చెందిన వైద్యులతో పరీక్షలు చేయించింది. ఆ మహిళ గర్భంలో పెరుగుతున్న 25 వారాల పిండంలో స్కెలిటల్ డైస్పల్సియా అనే జెనెటిక్ డిజార్డర్ ఉందని వైద్యుల బృందం తెలిపింది. బిడ్డ జన్మిస్తే అనేక శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుందని కోర్టుకు వివరించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ప్రకారం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ గర్భం మహిళ ప్రాణానికి ప్రమాదమైనప్పుడు, పిండం అబ్నార్మల్ గా కనిపించినప్పుడు, రేప్ లేదా లైంగిక దాడి కారణంగా గర్భం దాల్చినప్పుడు, 18 ఏళ్లులోగా వివాహం జరిగిన మైనర్లు, శారీరక వైకల్యం, మానసిక అనారోగ్యంతో ఉన్నవారికి అబార్షన్ చేయవచ్చు. 12 వారాల్లోపు అబార్షన్ కు ఒక మెడికల్ ప్రాక్టీషనర్, 20 వారాల్లోపు ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేసేందుకు 2 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉండాలి. 24 వారాల్లోపు ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ నియామక మెడికల్ బోర్డు పర్మిషన్ ఉండాలి. ప్రభుత్వం ఆమోదం పొందిన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే 24 వారాల్లోపు ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయాలంటే ఎంటిపి యాక్ట్ ప్రకారం జిల్లా స్థాయి కమిటీకి ఫామ్ ఏ దాఖలు చేయాలి, అనుమతి పొందాలి. ఆ ఫామ్ లో 24 వారాలకు పైగా గర్భాన్ని తొలగించేందుకు ఆప్షన్ లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ అబార్షన్ చేయలేకపోతున్నాయని, ఇందుకోసం 3వ కేటగిరీని చేర్చాలని పిటిషనర్ తరపు న్యాయవాది బాంబే హైకోర్టుకు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటే 24 వారాలకు పైగా గర్భాన్ని తొలగించవచ్చని ఆమె వివరించారు. ఫామ్ ఏలో ఆ ఆప్షన్ను చేర్చాలని సూచించారు. పిటిషనర్ గర్భంలో ఉన్న బిడ్డ పరిస్థితిని గమనించిన జస్టిస్ రేవతి మెహతే అండ్ నీలా కే గోఖలే అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న మహిళ గర్భాన్ని తొలగించాలని తెలిపారు.